అల్లూరు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నూతన కార్యాలయం ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి జెన్కో అతిథి గృహం నుండి యూనియన్ కార్యాలయం వరకు కొమ్ము డాన్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సీలేరు కాంప్లెక్స్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా త్రినాథరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జె త్రినాథరావును ఎన్నుకున్నారు. ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ను కలిసి నూతన సభ్యులు పరిచయం చేసుకున్నారు. సీలేరు కాంప్లెక్స్ లో కార్మికుల సమస్యలపై సమాన పనికి వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయడానికి తమ యూనియన్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది మనకు 1986లోనే ఈ ప్రాంతంలో వచ్చినప్పటికీ దాని తర్వాత నాయకులు దాన్ని కొనసాగించకుండా నిలిపివేయటం వల్ల మళ్ళా మనం ఈ రోజు పునఃప్రారంభించడం జరుగుతుంది. దానికి రాష్ట్ర అధ్యక్షులు మన పర్వతనేని సాంబశివరావు గారు అధ్యక్షతన, అలాగే ఇక్కడ రీజనల్ ఆర్గనైజర్ మన రత్నాకర్ బాధ్యత తీసుకొని ఈ ప్రాంతంలో సీలేరు, డొంకరాయ్, పొల్లూరు, మోతుగూడెం ప్రాంతంలో ఈ యొక్క కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యని కూడా ఎవరైతే మన రాష్ట్ర నాయకులు ఉన్నారో మన గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ యొక్క కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి, అలాగే ఈ ప్రాంతంలో మరి యువత అనేక మంది ఉన్నారు. ఈరోజు మనకి ఇక్కడే రివర్స్ పంపింగ్ మనకి ప్రాజెక్ట్ కూడా వస్తుంది అప్పర్ సీలేరులో. దానికి అనేక మంది యువతకు కూడా అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా మా తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ లో మేము ఉన్నాం. ఈరోజు సీలేరు కాంప్లెక్స్ పరిధిలో మోతుగూడెం హెడ్ క్వార్టర్స్ నందు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం యొక్క రీఆర్గనైజేషన్ చేస్తూ నూతన కమిటీ ఏర్పాటు చేయటం, అదేవిధంగా మోతుగూడెం, పుల్లూరు, డొంకరాయి, అప్పర్ సీలేరు తదితర ప్రాంతాల నుంచి అనేక మంది కార్మికులు యూనియన్కి ఆకర్షితులై నూతనంగా ఈ ఆర్గనైజేషన్ లో చేరుతున్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ అదేవిధంగా సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ రోజు జరిగింది. ఈ సర్వసభ సమావేశంలో కార్మికుల యొక్క సమస్యల గురించి, ఇక్కడ స్థితిగతుల గురించి తెలుసుకుని అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ చేయడానికి కానీ నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేసి సీలేరు కాంప్లెక్స్ యొక్క కార్మికుల భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలియజేస్తున్నాము. ఈరోజు మన మాతగూడెంలో టీఎన్టీయూసీ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నూతనంగా మనం ఇక్కడ కొత్తగా ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, దాంట్లోకి 60 మంది కార్మికులు జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఈ సమావేశానికి చాలామంది హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసినంత వరకు కూడా నిరంతరం ఈ రాష్ట్ర కమిటీ, ఈ రీజన్ కమిటీ కూడా కృషి చేస్తుందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఈ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రీజన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.